Hi friends, మనం టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏపీ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. యాక్చువల్గా ఇది లేట్ అయింది కరోనా వల్ల. ఇప్పుడు మనకి ఫిబ్లోనే మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ప్రజెంట్ చేయాలి. డ్యూ టు కరోనా ఇది డిలే అయింది. సో మనకి కంపేర్ చేస్తే ఇక్కడ ఈ బడ్జెట్ 2020-21 బడ్జెట్ అనేది ఇప్పుడు కూడా కమింగ్ ఇయర్స్కి ఎక్స్పెండిచర్ కావచ్చు, ఇన్కమ్ రిసిప్ట్స్ కావచ్చు ఎస్టిమేట్ చేస్తాం. ఇండియాలో అయితే 112 ఆర్టికల్ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని ఉంటుంది. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఇంతకుముందు బడ్జెట్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ మీకు వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్ బడ్జెట్, అది సెంట్రల్ బడ్జెట్. సో ఇక్కడ ఈ స్టేట్ బడ్జెట్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే మనకి లాస్ట్ బడ్జెట్ నవరత్నాస్, ఇది కూడా నవరత్నాసే. అంటే ఈ నవరత్నాస్ మీద 9 స్కీమ్స్ మీద ఫోకస్ ఇప్పుడు మనకి వాళ్ళకి 5 ఇయర్స్లో ఉంటుంది. 90% ఫస్ట్ ఇయర్లోనే వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని కూడా గర్వంగా చెప్పడం జరిగింది. మన దీంట్లో 2020-21 బడ్జెట్ని మన హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు మనకి ప్రవేశపెట్టారు. వారే వీరు, ఇక్కడ ఫిగర్లో కూడా ఉంది, బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ప్రవేశపెడుతూ ఒక మాట కూడా అన్నాడు, పేదలు, నిరుపేదలు, అణగారిన వర్గాలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ తయారు చేసిన నాయకుడే నిజమైన నాయకుడు అని. సో ఆ విధంగా జగన్ గారిని కీర్తించడం జరిగింది. అదేవిధంగా ఈ బడ్జెట్ 2020-21 బడ్జెట్ అట ఎక్కువగా మనకి దేని మీద ఫోకస్ చేశారు అంటే నవరత్నాస్. ఏ స్కీమ్ మీద ఫోకస్ చేశారు? నవరత్నాస్. ఆ నవరత్నాస్ కూడా దీంట్లో కేటాయింపులు కూడా భారీగానే ఇచ్చారు. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, ఎకనామిక్ గ్రోత్ కూడా మెయిన్, సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా మెయిన్ ప్రయారిటీ ఇచ్చారు. సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్ తద్వారా ఆంధ్రప్రదేశ్ని అంటే ఇండియాస్ సన్ రైజ్ స్టేట్గా కీర్తించాలి. ఇండియాస్ సన్ రైజ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ మనకి కీర్తించాలి. అది విధంగా మనకి సన్ రైజ్ స్టేట్ అంటే ముఖ్యంగా ఈస్ట్లో ఉంది కాబట్టి, తర్వాత బంగాళాఖాతం కాబట్టి ఈస్ట్ పార్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ సూర్యకిరణాలు పడినా కూడా ఆ రోజున ఈ సన్ రైజ్ స్టేట్ని చంద్రబాబు నాయుడు కూడా పిలవడం జరిగింది విజన్ 2020లో భాగంగా. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే మెన్షన్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, నవరత్నాలు, సోషల్ అండ్ ఎకనామిక్ గ్రోత్, సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ యొక్క బడ్జెట్ని మన బుగ్గన రాజేంద్రనాథ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ యొక్క హైలైట్లు ఏంటి? దీంట్లో రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది, దీంట్లో మనకి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. ఈ 4 కూడా బడ్జెట్లో కామన్. సో ఇవి ఏంటో చూద్దాం ఒకసారి. బడ్జెట్ ఎస్టిమేషన్స్ వీళ్ళు ఎలా ఇచ్చారు ఏందనేది, ఈ కరోనా సందర్భంలో కూడా మనకి ఏ విధంగా ఇచ్చారనేది ఒక్కసారి చూద్దాం. ఓకే, మనకి బ్రీఫ్గా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్లో చూస్తే మనకి ఇక్కడ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ అకౌంట్స్, రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ అకౌంట్, సెక్టర్ వైజ్ అలోకేషన్స్. సో ఇవి ప్రధానమైనవి. దీంట్లో రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే రిసిప్ట్స్ ఇది, ఎక్స్పెండిచర్ ఇది. అంటే రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ వచ్చే రిసిప్ట్స్ అనమాట. ఎంత అనేది చూద్దాం ఒకసారి. చూడండి, దీంట్లో మనకి రెవెన్యూ రిసిప్ట్స్ అంటే రెవెన్యూ ద్వారా, రెవెన్యూ అంటే ఆదాయం ఎంత వస్తుంది? 1,61,958.50 కోట్లు. అంటే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బడ్జెట్లో ఎక్కువ ఆదాయం రెవెన్యూ రిసిప్ట్స్. 1,00,000 క్యాపిటల్ రిసిప్ట్సా, రెవెన్యూ రిసిప్ట్సా? రెవెన్యూ రిసిప్ట్స్ 1,61,958.50 కోట్లు. చూడండి, ఇదంతా రెవెన్యూ రిసిప్ట్సే. ఈ బ్లూ కలర్ చూడండి, ఇంతవరకు ఇదంతా కూడా రెవెన్యూ రిసిప్ట్సే. సో 1,61,958.50 కోట్లు. ఆ తర్వాత చూస్తే మనకి ఇక్కడ చూడండి, పబ్లిక్ డెప్ట్ అంటే ప్రజా రుణం, ప్రజల నుంచి సేకరించిన రుణం 60,257.68 కోట్లు. 60,257.68 కోట్లు. ఆ తర్వాత చూస్తే మనకి పబ్లిక్ అకౌంట్ 1973.01 కోట్లు, 1973.01 క్రోర్స్. తర్వాత లాస్ట్ లోన్ రికవరీస్ 599.99 క్రోర్స్. ఇవన్నీ కలుపుకుంటే టోటల్ బడ్జెట్ వస్తుంది. ఆ టోటల్ బడ్జెట్ ఎంత అంటే టోటల్ చూస్తే మనకి ఆల్ టుగెదర్ రెవెన్యూ రిసిప్ట్స్, పబ్లిక్ డెప్ట్, లోన్ రికవరీస్, పబ్లిక్ అకౌంట్ అన్నీ కలుపుకుంటే
2,24,789.18 crores. ఇది బడ్జెట్, ఇది టోటల్ బడ్జెట్. ఇదే మనకి పేపర్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అంటే పేపర్లో రాసేది ఇది, ఇవన్నీ రాయరు. మీరు చూడండి కావాలి, ఏ పేపర్లో రాయలేదు. సో ఇది ఈ ఫిగర్ మాత్రమే అన్ని పేపర్లో మనకి వేస్తూ ఉంటారు. టోటల్ బడ్జెట్ అంతా ఏపీది ఇప్పుడు 2,24,789.18 కోట్లు. ఇది టోటల్ బడ్జెట్ అన్నమాట. దీంట్లో రెవెన్యూ రిసిప్ట్స్ ప్రధానమైనవి. ఇప్పుడు ఎక్స్పెండిచర్కి వెళ్దాం. అంటే ఈ బడ్జెట్లో ఇదంతా బడ్జెట్ అంటే ఏంటి, రాబోయే 1 year కల్లా ఎస్టిమేషన్స్ కదా, ఆదాయం ఎంత వస్తుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బడ్జెట్ అంటే బడ్జెట్ అంతే. సో 1,61,958.50 కోట్లు. అదేవిధంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1,80,392.64 కోట్లు. అంటే రిసిప్ట్స్ కంటే ఎక్స్పెండిచర్ అంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది. సుమారు 20,000 కోట్లు మనకి తేడా వస్తుంది. ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మనకి పరిస్థితి. టోటల్ బడ్జెట్ అయితే 2.24 lakhs, సింపుల్గా చెప్పాలి 2.24 lakhs. టోటల్ మనకి రిసిప్ట్స్ 1.61 lakhs, టోటల్ ఎక్స్పెండిచర్ 1.80 lakhs, సింపుల్గా మనకి. ఓకే, ఈ విధంగా ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,907.62 కోట్లు, 29,907.62 crores. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తర్వాత ప్లేస్లో ఉంది. ఆ తర్వాత పబ్లిక్ డెట్ రీపేమెంట్, ఇక్కడ ప్రజారుణం కదా 60,000 పైన, దానికి రీపేమెంట్ చేయాలి 13,935.11 crores. అలాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 553.81 కోట్లు. ఇవన్నీ సో ఇది ఎక్స్పెండిచర్ అన్నమాట. దిస్ ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచరు. ఇది టోటల్ బడ్జెట్, టోటల్ ఎక్స్పెండిచర్. ఓకే, ఇది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం అన్నమాట. ఆదాయం ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇదేమో వచ్చే ఆదాయము, ఇది ఖర్చు పెట్టే ఆదాయం. ఖర్చు పెట్టే మనకి ఎక్స్పెండిచర్ ఎంత మనీ ఖర్చు పెడుతున్నాం అనేది సెక్టోరియల్ వైజ్. ఓకే, అంటే ఏ విధంగా ఉంది అంటే 18-19 మనం చూసుకుంటే ఇక్కడ రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచరు అంటే గత 2 years బ్యాక్ వెళితే రెవెన్యూ రిసిప్ట్స్ 1.14 lakhs ఉంటే మనకి ఎక్స్పెండిచర్ 1.28 lakhs ఉంది. మొత్తం చెప్పడం లేదు, మామూలుగా ఇక్కడ ఫిగర్స్ ఉన్నాయి కానీ మామూలుగా చెప్తున్నాను. ఇక్కడ రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూసుకుంటే ఇది మనకి 19-20 1.10 ఆదాయం ఉంటే 1.37 ఎక్స్పెండిచర్ ఉంది. ఇప్పుడు మనకి బడ్జెట్లో ఇది ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రెవెన్యూ అకౌంట్ ఎలా ఉంది అంటే మనకి చూడండి, ఈ కలర్ అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఫస్ట్ది, ఇది సెకండ్ది రెవెన్యూ ఎక్స్పెండిచర్, సెవెంత్ది రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫస్ట్ రెవెన్యూ రిసిప్ట్స్ చూస్తే మనకి 1,61,958.50 ఇంతకుముందు చెప్పింది. ఇప్పుడు 1,80,392.65 కోట్లు. ఇది తేడా. దీంట్లోంచి తీసేస్తే మనకి తేడా తెలుస్తుంది ఎక్స్పెండిచర్కి ఆదాయానికి. అదే లోట్ అన్నమాట. ఓకే, రెవెన్యూ లోట్ అంటాం దాన్ని. ఎక్స్పెండిచర్కి అదేవిధంగా మనకి ఇన్కమ్కి రెవెన్యూ డెఫిసిట్ అంటే అదే మరి చూడండి. సో రెవెన్యూ ఆదాయం ఎంత ఉంది, రెవెన్యూ వ్యయం ఎంత అవుతుంది, ఎక్స్పెండిచరు ఇన్కమ్ ఎంత ఉంది 1.61, ఎక్స్పెండిచర్ 1.80. ఇది రెవెన్యూ అకౌంట్ 2021కి. ఓకే, సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. సింపుల్గా ఏదో 1.61 1.80 చెప్పడం కాదు కదా. ఇప్పుడు ఈ రెవెన్యూ రిసిప్ట్స్ ఆదాయం ఏ రూపంలో వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎలా అవుతుంది అనేది మనకి ఈ ఫిగర్లో చూడొచ్చు. చూడండి, మనకి ఎక్కువగా ఆదాయం వచ్చేది ఈ పార్ట్, సగం పార్ట్లో ఉంది. స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ ఈ రూపంలో 70,679.34 కోట్లు. స్టేట్స్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ అంటే ఎక్కువ రెవెన్యూ రిసిప్ట్లో ట్యాక్స్ల నుంచి వస్తుంది, ప్రభుత్వం యొక్క ట్యాక్స్ల నుంచి. మోటార్ వెహికల్ ట్యాక్స్ కావచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కావచ్చు, మనకి ఆల్కహాల్ మీద ట్యాక్స్ కావచ్చు. సో ఎక్సైజ్ డ్యూటీ, ఇవన్నీ కూడా స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఆల్కహాల్. స్టేట్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్ 70,679.34 ట్యాక్సెస్ రూపంలోనే ఆదాయం ఎక్కువ వస్తుంది గవర్నమెంట్కి. ఆ తర్వాత అదర్ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ ఇంక్లూడింగ్ గ్రాంట్స్ అండ్ ఎయిడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఆర్టికల్ 275 అంటాం. అంటే ఆర్టికల్ 275 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది. ఇది మళ్ళీ తిరిగి చెల్లించే అవసరం లేదు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే. సో దీంట్లో 59,000 మనకి
24.16 కోట్లు, 59,024.16 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో వస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్కి రెవెన్యూ ఇన్కమ్లో, రిసిప్ట్స్ అంటే ఇన్కమ్ అందుకంటే ఏం లేదు, రెవెన్యూ ఆదాయంలో స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ దేని రూపంలో వస్తుంది, మనకి స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్ రూపంలో వస్తుంది. మీకు సింపుల్గా చెప్తున్నాను, ట్యాక్సెస్ రూపంలో వస్తుంది. రెండోది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, అది నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటాం దాన్ని. సెంట్రల్ గవర్నమెంట్ ఎలా ఇస్తుంది, మనకి ఆర్టికల్ 275 ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే మనకి తిరిగి పే చేయవసరం లేదు, అదే 59,024.16 కోట్లు. ఆ తర్వాత చూస్తే మనకి ముఖ్యంగా షేర్స్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, ఇది స్టేట్ ట్యాక్స్, ఇది సెంట్రల్ ట్యాక్స్. అంటే ఓవరాల్గా ట్యాక్స్ చాలా ఎక్కువ వస్తుంది, అంటే ట్యాక్స్ వల్లే స్టేట్ గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం వస్తుంది. షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ 32,237.68 కోట్లు. కేంద్ర ప్రభుత్వంలో ట్యాక్స్ అంటే రాష్ట్రానికి కేంద్రంలో ట్యాక్స్ వాటా 32,237.68 కోట్లు. అదేవిధంగా లాస్ట్ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్, మనకి ఏమన్నా వడ్డీకి ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చేది 17.32 క్రోడ్స్, ఓకే, 17.32 క్రోడ్స్. ఇది టోటల్ రిసిప్ట్స్ అనమాట, టోటల్ ఆదాయం, టోటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్. అదేవిధంగా మరి ఖర్చు పెట్టాలి కదా, దీని మీద ఎంత ఖర్చు పెడుతున్నాం, ఇది చూడండి. ఎక్కువ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అట, అది ఏపీ గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం దేని నుంచి వస్తుంది, ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. ఏపీ గవర్నమెంట్ ఎక్కువ దేని మీద ఖర్చు పెడుతుంది, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లు ఎంత ఖర్చు పెడుతుంది, 1,32,316.38 కోట్లు, 1,32,316.38 కోట్లు ఖర్చు పెడుతుంది. ఆ తర్వాత దేని మీద ఖర్చు పెడుతుంది అంటే డెప్ట్ సర్వీసెస్, రుణం తీసుకున్నప్పుడు మనం అన్నీ పే చేయాలి కదా, 20,883.20 కోట్లు. డెప్ట్ రుణ సేవలు 20,883.20 కోట్లు. ఇది తర్వాత చూసుకుంటే మరి అదర్ ఎక్స్పెండిచరు 18,683.59 క్రోర్స్. ట్యాక్స్ కలెక్షన్ ఛార్జెస్ 1,127.63 కోట్లు. అదే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ 7,381.84 కోట్లు. పరిపాలనా సేవలు ట్యాక్స్ కలెక్షన్ కోసం, ట్యాక్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా ఎంప్లాయీస్ ఉండాలి కదా, 1,127.63 కోట్లు. అలాగే పరిపాలన నడవాలంటే, మనకి ఆఫీసులన్నీ నడవాలంటే వాడు ఖర్చు అవుతుంది కదా, 7,381.84 కోట్లు. పరిపాలనా సేవలు, ట్యాక్స్ కలెక్షన్ కోసం, అదర్ ఎక్స్పెండిచరు, డెప్ట్ సర్వీసెస్ అంటే రుణ సేవలు, ఎక్కువ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నారు. ఇది రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిసిప్ట్స్. ఓకే, ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అకౌంట్ ఎక్స్పెండిచర్, మనం చూస్తే 16-17 15,180.77 క్రోర్స్. అలాగే 17-18 13,490.71 క్రోర్స్. 18-19 976.33 క్రోర్స్. 19-20 12,845.49 క్రోర్స్. ఇది చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి ఇక్కడ. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 29,907.62 క్రోర్స్. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మనకి, అంటే 15,000 తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ పెరిగింది. చూడండి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక సంవత్సరం పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది, ఘోరంగా తగ్గింది. ఇక్కడ ఇది 12,000, ఇది 19,000, ఇది 13, ఇది 15, 13, 19, 12, ఇప్పుడు 29 ఏకంగా. అంటే ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆంధ్రాలో పెరుగుతుంది, 12,000 ఉంటే దానికి ఆల్మోస్ట్ డబుల్ పైన అయింది కదా, 29,907.62 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సుమారు 30,000 కోట్లు అనుకోవచ్చు. 29,907.62 కోట్లు, 30,000 కోట్లు. ఓకే, సో క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచరు, టోటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్స్, టోటల్ ఇన్కమ్. ఇది ఆల్రెడీ సెంట్రల్ బడ్జెట్లో కూడా చెప్పాను మీకు, అది ఒకసారి చూడండి ఆ వీడియో కూడా. అసలు ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ రిసిప్ట్స్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, అన్నీ కూడా చెప్పాను. ఓకే, సో మనకి కంపేర్ టు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మనకి చాలా ఎక్కువ ఉంది ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఓకే,
జస్ట్ ఇప్పుడే డిస్కస్ చేస్తాం. సెక్టర్ వైజ్ అలోకేషన్, రెవెన్యూ అండ్ క్యాపిటల్. రెవెన్యూ అండ్ క్యాపిటల్ సెక్టర్ వైజ్ అలోకేషన్ చూసుకుంటే మనకి చూడండి, ఇది ఎక్కువగా సోషల్ సర్వీసెస్ అంటే ఏ ప్రభుత్వం అయినా ఎక్కువ అక్కడే ఖర్చు పెడుతుంది. సోషల్ కలర్లు కొంచెం ప్రాబ్లం ఇచ్చారు వాళ్ళకి తెలియదు. సోషల్ సర్వీసెస్ 43%, ఇది 43% సోషల్ సర్వీసెస్. తర్వాత 29.61 ఇది జనరల్ సర్వీసెస్, ఇది 29.61 జనరల్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీసెస్ 27%, ఎకనామిక్ సర్వీసెస్ 27%. 43 సర్వీసెస్ అంటే సోషల్ సర్వీసెస్. అంటే సెక్టరల్ అలోకేషన్లో ఎక్కువ రెవెన్యూ కావచ్చు, క్యాపిటల్ కావచ్చు, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు? సోషల్ సర్వీసెస్. అది అంటే ఈ బడ్జెట్లో సెక్టరల్ అలోకేషన్స్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది మనకి దేనికి? సోషల్ సర్వీసెస్ 43%. సోషల్ సర్వీస్ అంటే ఏంటి? సామాజిక సేవ. సామాజిక సేవ అంటే అన్నీ వస్తుంది దాంట్లో, పథకాలు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా. ఒక గ్రామానికి రోడ్డు వేయాలి, సేవే కదా సోషల్ సర్వీస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కీమ్స్, పథకాలు అన్నీ కూడా. సో అలాగే సోషల్ సర్వీసెస్ అన్నీ చూడండి ఇక్కడ ఇచ్చాం. ఎడ్యుకేషన్ అంట, జనరల్ ఎడ్యుకేషన్ 11.21%. అలాగే స్పోర్ట్స్ యూత్ సర్వీసెస్ 0.07%. టెక్నికల్ ఎడ్యుకేషన్ 0.15%. ఆర్ట్ అండ్ కల్చర్ 0.01%. మెడికల్ 5.08%. వాటర్ సప్లై శానిటేషన్ 0.73%. హౌసింగ్ 1.64%. అర్బన్ డెవలప్మెంట్ 3.63%. ఐఎన్పిఆర్ 0.12%. వెల్ఫేర్ 18.44%. ఇది ఇంపార్టెంట్, వెల్ఫేర్ అది. అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ 0.37%. సెక్యూరిటీ వెల్ఫేర్ 1.55%. ఎక్కువగా దేనికి ఇచ్చారంటే మెడికల్ అండ్ వెల్ఫేర్ అండ్ జనరల్ ఎడ్యుకేషన్. ఇది ఫస్ట్ ఏమో వెల్ఫేర్ 18.45%, ఇది ఫస్ట్ సోషల్ సర్వీసెస్లో. రెండోది జనరల్ ఎడ్యుకేషను 11.21%. మూడోది హెల్త్కి ఇచ్చారు, మెడికల్ మూడోది. ఇవి మూడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సోషల్ సర్వీసెస్లో ఈ బడ్జెట్లో ఎక్కువ దేనికి ఇచ్చారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారు? వెల్ఫేర్ 18.44%. సెకండ్ ఎడ్యుకేషన్, జనరల్ ఎడ్యుకేషన్కి ఇచ్చారు. థర్డ్ మెడికల్కి ఇచ్చారు. ఫస్ట్ వెల్ఫేర్, సెకండ్ ఎడ్యుకేషన్, థర్డ్ మెడికల్. సో ఇది ప్రాధాన్యత సోషల్ సర్వీసెస్లో. ఎకనామిక్ సర్వీసెస్లో చూద్దాం. ఎకనామిక్ సర్వీసెస్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సర్వీసెస్ 6.06%. రూరల్ డెవలప్మెంట్ 6.72%. అలాగే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ 5.25%. ఎనర్జీ 3.11%. ఇండస్ట్రీ అండ్ మినరల్స్ 1.2%. ట్రాన్స్పోర్ట్ 3.22%. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 0%. ఇది ఇంపార్టెంట్. ఏపీ గవర్నమెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎంత ఇచ్చింది? 0. మరి ఎందుకు ఏ విధంగా చేశారో అర్థం కాలేదు నాకు కూడా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ 0%. అదేవిధంగా జనరల్ ఎకనామిక్ సర్వీసెస్ 1.82. ఇక్కడ ఎక్కువ ఇచ్చింది మనకి చూస్తే రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చారు, అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి ఇచ్చారు. రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్లో రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్కి ఎక్కువ ఇచ్చారు. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ 3, ఇక్కడ 2 చెప్పాను మీకు. ఓకే, బడ్జెట్ హైలైట్స్ 2020-21. ఇప్పుడు నవరత్నాల మీద ఫోకస్ చేశారని చెప్పాను. ఆ నవరత్నాల్లో ముఖ్యంగా చూడండి, ఇక్కడ మనం చూస్తే అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 3 అయిపోయినాయి పైలైన్లో. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఓకే, జగన్ ప్రభుత్వం నవరత్నాస్ మీద మోర్ ఫోకస్ పెట్టింది. వాటిలో నవరత్నాస్ అంటే ఏంటంటే చూడండి, అన్నీ ఇక్కడ ఉన్నాయి. అమ్మ ఒడి, ఈ అమ్మ ఒడి పథకం ప్రకారం 2 పిల్లలకు సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళ ఇష్టం ఏ స్కూల్లోనే చదివించుకోవచ్చు. 2 పిల్లలకి ఎలిజిబిలిటీ అంటే 2 పిల్లలు అంటే 30,000 వస్తుంది, ఒక పిల్లవాడు అంటే 15,000 వస్తుంది. అమ్మ ఒడి అంటే టు ఇంక్రీజ్ లిటరసీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా పెట్టారు, అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది, దట్ ఈస్ డిఫరెంట్. సో జగనన్న విద్యా దీవెన ఇది కూడా అంతే. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా వైఎస్ఆర్ రైతు భరోసా, రైతులకు మనకి పెట్టుబడిగా 13,500 రూపాయలు సంవత్సరానికి. సో అదేవిధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇన్సెంటివ్స్ ఫర్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, దిశ పోలీస్ స్టేషన్స్, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ ఆసరా. సో ఈ 9 కూడా మనకి
ఏమంటాం మనం నవరత్నాస్ అంటాం. వీటి మీదే ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇవి ఏది ఎంత ఎలోకేట్ చేశాడో బడ్జెట్లో ఇప్పుడు చూద్దాం మనం ఒకటి. ఓకే, జగనన్న అమ్మఒడికి బడ్జెట్ ఎస్టిమేట్స్ బిఈ అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ 2021 6,000 కోట్లు. జగనన్న అమ్మఒడి ఇంతకుముందు 1920 6,301.98 క్రోర్స్, కాస్త ఈ సంవత్సరం తగ్గించారు 6,000 కోట్లు. జగనన్న అమ్మఒడికి ఎంత ఇచ్చారు? 6,000 కోట్లు ఎలకేట్ చేశారు ఈ బడ్జెట్లో 2020-21 బడ్జెట్లో. అంతకుముందు కంటే కాస్త తగ్గింది చూడండి, 301.98 కోట్లు తగ్గింది. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. జగనన్న అమ్మఒడికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? 6,000 కోట్ల, 8,000 కోట్ల, 4,000 కోట్ల అంటే 6,000 కోట్లు కేటాయించారు. ఓకే, ఇది జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన రెండు కూడా దీంట్లో పార్టే, విద్యా దీవెనలో పార్టే. విద్యా దీవెన అంటే విద్యకు డబ్బులు ఇవ్వడం, వసతి దీవెన అంటే రెసిడెన్షియల్ హాస్టల్స్ వీటి కోసం ఆయన దానికి సంబంధించింది అనమాట. ఇప్పుడు చూస్తే మనకి జగనన్న విద్యా దీవెన, ఈ విద్యా దీవెనలో మన ఆర్టీఎఫ్ అంటే జగనన్న విద్యా దీవెన, దీనికి సంబంధించి ఇంతకుముందు బడ్జెట్లో చూస్తే మనకి 1999.32 క్రోర్స్, ఇప్పుడు 3,009 క్రోర్స్, 3,009 కోట్లు అంతే. అలాగే జగనన్న వసతి దీవెన, వసతి అంటే హాస్టల్కి ఇప్పుడు 2,000 కోట్లు కేటాయించారు. వసతి దీవెనకి 2,000 కోట్లు, విద్యా దీవెనకి 3,009 కోట్లు. వసతి దీవెన, విద్యా దీవెన. ఇది వసతి దీవెన 2,000 కోట్లు, వసతి అంటే రెసిడెన్షియల్ హాస్టల్స్. అలాగే విద్యా దీవెన 3,009 కోట్లు కేటాయించారు. సో రెండు కలిపితే 5,009 కోట్లు, 5,009 కోట్లు. అంటే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కలిపి 5,900 కోట్లు అంటే చాలా ఎక్కువనే. ఓకే, 1,000 రూపాయలు కంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తాం. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, దీనికి ఈ బడ్జెట్ ఎస్టిమేషన్లో 1,900 క్రోర్స్ కేటాయించారు. ఇంతకుముందు అయితే 1,305 క్రోర్సే ఉండేది, ఇప్పుడు 1,900 ఈ కోవిడ్ సందర్భంలో మనకి భారీగా పెంచడం జరిగింది. ఓకే, రైతు భరోసా 4వ స్కీమ్ ఇది నవరత్నాల్లో. ఈ రైతు భరోసాకి ముఖ్యంగా మనకి సంవత్సరానికి 13,500 పెట్టుబడిగా రైతుకు పెట్టుబడిగా ఇస్తారు. దీంట్లో 13,500 రూపీస్. దీంట్లో 1920లో 3,615.60 కోట్లు. సేమ్ ఇప్పుడు బడ్జెట్లో కూడా అంతే ఇచ్చారు, 3,615.60 కోట్లు. ఎక్కడ తేడా లేదు. అదే మీరు చూసుకుంటే అమ్మ ఒడి కాస్త తగ్గింది, 6,000 కోట్లు. అంతకుముందు మనకి కాస్త ఎక్కువ ఉండేది, 300 కోట్ల పైన చిల్లర ఉండేది, కానీ తగ్గించారు. కానీ ఇక్కడ రైతు భరోసా మాత్రం లాస్ట్ ఇయర్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే, సేమ్. ఓకే, నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. పెన్షన్ కానుక, పింఛన్ అంటాం తెలుగులో, పెన్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇది లాస్ట్ బడ్జెట్ ఇయర్ 14,883.16 కోట్లు, ఇప్పుడు 16,000 కోట్లు. ఇది చాలా ఇంపార్టెంట్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 16,000 కోట్ల రూపాయలు. అమ్మఒడి ఇది, అదేమో 6,000 కోట్లు, ఇది 16,000 కోట్లు. అమ్మఒడి 6,000 కోట్లు, ఇది 16,000 కోట్లు. ఓకే, ఈ బడ్జెట్లో స్పెషల్ ఏంటంటే ఎంఎస్ఎంఈకి ఇన్సెంటివ్ లాస్ట్ ఏమీ లేదు చెప్పారు కానీ, బట్ ఆ ప్రామిస్ని జగన్ గారు మనకి ఈ సంవత్సరం నెరవేర్చారు. మనకి ఇన్సెంటివ్స్, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనమాట. దానికి 905.24 క్రోర్స్. సూక్ష్మ, చిన్న తరహా మరియు మధ్య తరహా పరిశ్రమలు అంటాం తెలుగులో. 905 వాళ్ళకి లోన్లు ఇవ్వడం, వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి? ఇన్సెంటివ్స్ టు ఎంఎస్ఎంఈ, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, బూస్టింగ్ చేయడం, ఎక్స్పోర్ట్స్ని పెంచడం, ఇవన్నీ కూడా 905.24 క్రోర్స్ అనమాట ఎంఎస్ఎంఈస్కి. ఇది దిశ పోలీస్ స్టేషన్స్. మనకి తెలంగాణలో వెటర్నరీ డాక్టర్ శంషాబాద్ దగ్గర రేప్ చేసి చంపేయడం, ఆ తర్వాత వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం, ఇవన్నీ జరిగిపోయినాయి కదా చకచక. కాబట్టి ఆ అమ్మాయి పేరు దిశ అనమాట. సో ఆ అమ్మాయి నేమ్ని హైడ్ చేసి దిశ అని పెట్టారు. సో ఆ అమ్మాయి పేరున దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి మనకి ఆంధ్రాలో ఏర్పాటు చేసి ఇన్స్టెంట్ జస్టిస్ ఫర్ మనకి ఉమెన్ అని చెప్పి జగన్ యొక్క ఉద్దేశం. కాబట్టి దానికి ఆ పోలీస్ స్టేషన్ కోసం 49.60 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్. అంతకుముందు లేదు, ఈ బడ్జెట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది అది. ఓకే, వైఎస్ఆర్ కాపు నేస్తం 350 కోట్లు. ఇంతకుముందు ఏమీ లేదు, ఇప్పుడు అదే కాపు నేస్తం వేరు, కాపు వెల్ఫేర్ వేరు. ఆ వెల్ఫేర్కి 2,000 పైన కోట్లు కేటాయించారు, అది అలొకేషన్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా. వైఎస్ఆర్ ఆసరాకి 6,300 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా 6,300 కోట్లు కేటాయించారు ఈ బడ్జెట్లో. అంతకుముందు ఏమీ లేదు, మనకి మెన్షన్ చేయలేదు కాబట్టి 6,300 కోట్లు వైఎస్ఆర్ ఆసరా. 6,000 కోట్లు అమ్మఒడి.
6,000 కోట్లు అమ్మఒడి, 1,900 కోట్లు ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ కానుక 16,000 కోట్లు. ఓకే, ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉన్నవి. ఇది నవరత్నాలు మెయిన్ అలోకేషన్ ఫోకస్ పెడతారు మీకు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ నవరత్నాలు ఉంది కాబట్టి. సో నవరత్నాలకి ఏది ఎంత కేటాయించారో బడ్జెట్ ఎస్టిమేట్లో 2021 అన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అదే చూద్దాం ఒకసారి. ఓకే, జగనన్న చేదోడు 247.04 కోట్లు. జగనన్న చేదోడు లేదా చేయూత, ఏదన్నా ఒకటే, చేదోడన్నా చేయూతన్నా ఒకటే. ఓకే, వైఎస్ఆర్ గృహ వసతి అంటే గృహాల కోసం. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి తెలంగాణలో, అదేవిధంగా ఇక్కడ కూడా గృహ వసతి. దీనికోసం గవర్నమెంట్ ల్యాండ్ కొరిచి పర్చేస్ చేసి గవర్నమెంటే నిర్మించిస్తుంది, పట్టాలు కూడా ఇస్తుంది. 3,000 కోట్లు. ఇంతకుముందు అయితే 3,371.60 కోట్లు, ఇప్పుడు 3,000 కోట్లు కేటాయించారు దీనికి. ఓకే, సో వైఎస్ఆర్ నేతన్న హస్తం, ఇది చేనేత కార్మికులకు, ముఖ్యంగా ధర్మవరం, ఉప్పాడ, అదేవిధంగా నెల్లూరు, వెంకటగిరి ఇలాంటి ప్రాంతాల్లో చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కోసం మనకి 200 కోట్లు కేటాయించారు. ఇంతకుముందు 194.12 క్రోర్స్, ఇప్పుడు 200 కోట్లు కేటాయించారు. సో ఈ సెక్టోరియల్ వైజ్ అలోకేషన్ చూద్దాం. ఇక్కడ వ్యవసాయ రంగం తీసుకుందాం, అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం నవరత్నాల్లో. వైఎస్ఆర్ రైతు భరోసా 3,615.60. ఇంతకుముందు కూడా అదే, ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. అదేవిధంగా ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ అంటే ధరల స్థిరీకరణ, చాలా ఇంపార్టెంట్ ఇది. ధరల స్థిరీకరణకు జగన్ గారు 3,000 కోట్లు కేటాయించడం జరిగింది, ధరల స్థిరీకరణ. అదేవిధంగా వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ఫార్మర్స్ అంటే వడ్డీ లేకుండా, వడ్డీ లేని రుణాలు 1,100 కోట్లు కేటాయించారు. ఇది కూడా ఇంపార్టెంటే. వైఎస్ఆర్ పిఎం ఫసల్ బీమా యోజన, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఉంది కాబట్టి 500 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 237.23 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సప్లై ఆఫ్ సీడ్స్ టు ఫార్మర్ 200 కోట్లు కేటాయించారు. అలాగే నేషనల్ హార్టికల్చర్ మిషన్ 150.99 కోట్లు కేటాయించారు. అలాగే రైతు భరోసా కేంద్రాల కోసం 100 కోట్లు కేటాయించారు. అలాగే అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 100 కోట్లు కేటాయించారు అనమాట. ఇవి ముఖ్యంగా అగ్రికల్చర్కి సంబంధించిన అలోకేషన్స్ విత్ ఇన్ ది అగ్రికల్చర్. ఓకే, సి వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్. అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ అంటే సాయిల్ టెస్ట్ చేసి ఏ సాయిల్లో ఏ పంటలు వేస్తే అనుకూలంగా ఉంటుందో దానికోసమని వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ 65 కోట్లు కేటాయించారు. అదేవిధంగా మనకి ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్ అంటే ఫార్మర్స్ ఏదైనా అయినా చనిపోయినా కూడా వాళ్ళకి 20 crores కేటాయించారు. అదేవిధంగా అదర్ స్కీమ్స్కి 2,802.37 కోట్లు మిస్లీనియస్. మొత్తం ఇది విత్ ఇన్ ది అగ్రికల్చర్లో టోటల్ అలోకేషన్స్. ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకున్నాం, అగ్రికల్చర్ సెక్టార్ అయిపోయింది కదా. దీంట్లో టీచింగ్ గ్రాంట్స్ 13,124.37 టీచింగ్ గ్రాంట్స్. అదేవిధంగా నాడు నేడు చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాడు నేడు 3,000. నాడు నేడు అంటే, నాడు అంటే తెలుగుదేశం నాడు, తెలుగునాడు, తెలుగుదేశం పరిపాలనలో. నేడు అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో. నాడు ఎలా ఉన్నాయి స్కూల్స్, నేడు ఎలా ఉన్నాయి, నాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, అది దాని ఉద్దేశం. 3,000 కోట్లు కేటాయించారు నాడు నేడు. అలాగే ప్రైస్ స్టెబిలైజేషన్ కూడా 3,000 కోట్లు ధర స్థిరీకరణకు. నాడు నేడు చాలా ఇంపార్టెంట్. అలాగే సమగ్ర శిక్ష 1937.02, ఇది కూడా ఎడ్యుకేషన్ సంబంధించింది. అలాగే ఇన్ లిటరసీ పెంచాలి, సమగ్ర శిక్ష. అలాగే జగనన్న గోరుముద్దలు, జగనన్న గోరుముద్ద 974.86. అదేవిధంగా జగనన్న విద్యా కానుక 500 crores. అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్కి 493.84 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, ఇది కేంద్రాన్ని మన షేర్ ఉంది, 242.5 crores. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ 55.15 crores. ఓకే, అలాగే ప్రతిభా స్కాలర్షిప్స్ కోసం 10.54 crores. గవర్నమెంట్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం 1,633.65 కోట్లు. అదేవిధంగా చూస్తే మనకి అదర్ స్కీమ్స్ చూసుకుంటే 632.09 crores. ఇది టోటల్ ఎడ్యుకేషన్. అలాగే హెల్త్ చూద్దాం, అప్పుడు హెల్త్ సెక్టార్ చూద్దాం, కీలకమైంది కాబట్టి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 2,100 కోట్లు అంటే అన్నీ కలుపుకుని అనమాట. ఇంతకుముందు మనం దీంట్లో బడ్జెట్ ఎస్టిమేట్లో చెప్పారు 1,900 crores వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఏది మనకి బడ్జెట్ ఎస్టిమేషన్స్లో. కానీ అన్నీ కలుపుకొని వాళ్ళ పీపీఈ కిట్స్ అన్నీ కలుపుకొని ఇది 2,100 కోట్లు ఈ బడ్జెట్లో. ఓకే, అలాగే నేషనల్ హెల్త్ మిషన్ 1,808.03 crores. అదేవిధంగా నాడు నేడు మళ్ళీ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. ఇంతకుముందు నాడు నేడు ఎడ్యుకేషన్ అంటే స్కూల్స్ కదా, కాలేజీలు,
ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలు ఎలా ఉంటాయి మనకు తెలుసు, నాడు నేడు. ఇక్కడ హాస్పిటల్ నాడు నేడు, దానికోసం 1528 కోట్లు నాడు నేడు హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. అదేవిధంగా మెడికల్ కాలేజెస్ కోసం 1122.66 క్రోర్స్. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 743.24 క్రోర్స్. అదేవిధంగా అసిస్టెంట్ టు ఏపీ వివిపి ఏపీ విధాన పరిషత్కి 710 కోట్లు. అదేవిధంగా సెంట్రలైజ్డ్ పర్చేస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్కి 400 కోట్లు. అలాగే 108 సర్వీసెస్ కోసం 266.17 కోట్లు. అదేవిధంగా ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్స్ కోసం 242.51 క్రోర్స్. అదేవిధంగా మనం చూస్తే హానరేరియం టు ఆశా వర్కర్స్ అండ్ అదర్ స్కీమ్స్ 2294.74. ఇది టోటల్ మనకి హెల్త్కి సంబంధించింది. ఇకపోతే హౌసింగ్ సెక్టర్, ఇది కూడా కీలకమైంది. దీంట్లో వైఎస్ఆర్ గృహవాస్తు హౌస్ పట్టాస్ అన్నమాట 3,000 కోట్లు ఇంతకుముందు కూడా వచ్చింది మీకు. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్లో, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఎప్పటి నుంచి నడుస్తుంది, దానికి 2,540.12 కోట్లు కేటాయించారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అర్బన్ వేరు గ్రామీణ వేరు, గ్రామాల్లో 500 కోట్లు. వైఎస్ఆర్ గృహవాస్తు అది వేరు, ఇది స్టేట్ది, ఈ రెండు సెంట్రల్ అనమాట. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. వీకర్ సెక్షన్స్ హౌసింగ్ ప్రోగ్రామ్ 150.21 క్రోర్స్. ఇవంతా హౌసింగే, అది ఈ రెండు సెంట్రల్వి, ఇది స్టేట్వి అనమాట. ఓకే, అలాగే సివిల్ సప్లైస్ సబ్సిడీ ఆఫ్ రైస్ 3,000 కోట్లు, రైస్ సబ్సిడీ 3,000 కోట్లు, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఎందుకంటే కిలో రూపాయికి ఇస్తున్నారు కదా, కాబట్టి 3,000 కోట్లు రైస్ సబ్సిడీ సంవత్సరానికి. అదేవిధంగా మనకి ఇన్ఫ్రా ఫర్ రైస్ ప్యాకెట్స్ 100 క్రోర్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రైస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా 100 కోట్లు. రైస్ అంటే మనకి ఎట్లా పోసుకో ప్యాకెట్ చేస్తే రావాలి కదా, అవన్నీ కూడా. ఓకే, అలాగే విలేజ్ వార్డ్ సెక్రటరీస్, ఇది కొత్తగా జగన్ వచ్చిన తర్వాత పెట్టింది. ఇది విలేజ్ వాలంటీర్స్కి 1104 క్రోర్స్ కేటాయించారు. విలేజ్ వాలంటీర్స్కి గ్రామ సచివాలయానికి 1,633 కోట్లు కేటాయించారు. మున్సిపల్ వార్డు వాలంటీర్స్కి 404 కోట్లు, మున్సిపల్ వార్డు సెక్రటరియట్కి 657 కోట్లు. మొత్తం ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 3,000 కోట్లు చిల్లర అవుతుంది. ఇదంతా కూడా విలేజ్ అండ్ వార్డు సెక్రటరీస్కి సుమారు 3,000 కోట్లు వేసుకున్నా కూడా మనకి కొత్తగా పెట్టిన దానికి ఖర్చు 3,000 కోట్లు. ఓకే, సుమారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫర్ మెన్, ఎస్హెచ్జి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఫర్ మెన్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ చూస్తే మనకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు డ్వాక్రా ఉమెన్, వడ్డీ లేని రుణాలు అంటాం దీన్ని, 975.19 క్రోర్స్. అదేవిధంగా వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైతులకి వేరు, అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ 389.89 క్రోర్స్. అదేవిధంగా ఇండస్ట్రీస్, పరిశ్రమలు చూసుకుంటే ఇన్సెంటివ్ ఫర్ ఎంఎస్ఎంఈ, ఇప్పుడే చెప్పాను మీకు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఇంతకుముందు కూడా వచ్చింది, 905.24 క్రోర్స్. ఓకే, ఇండస్ట్రియల్ ఇంటెన్సివ్ 735.38 క్రోర్స్. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వేరు, దీనికి వేరు, అంటే ఇది లార్జ్ కూడా వస్తుంది, మీడియం అబో లార్జ్ మొత్తం. అదేవిధంగా కడప స్టీల్ ప్లాంట్, ఇది చాలా ఇంపార్టెంట్. కడప స్టీల్ ప్లాంట్ ఫస్ట్ ఇనిషియేట్ చేస్తున్నారు, 250 కోట్లు కడప స్టీల్ ప్లాంట్ కేటాయించారు. ఇన్సెంటివ్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ 185.42 క్రోర్స్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏపీఐఐసి అంటాం, ఇప్పుడు రోజా దీని చైర్మన్గా ఉన్నారు. ఏపీఐఐసి అంటే రోజా గారు దీని చైర్మన్గా ఉన్నారు, 180.77 క్రోర్స్. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ 100 క్రోర్స్. ఇదంతా కూడా మనకి ఇండస్ట్రీస్కి సంబంధించింది. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే అప్కమింగ్ స్టేట్ విడిపోయింది కాబట్టి. దీంట్లో స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ 175 క్రోర్స్, క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది న్యూ క్యాపిటల్ సిటీ 500 క్రోర్స్. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ 100 క్రోర్స్. అలాగే చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్ 100 క్రోర్స్ ఓన్లీ. ఓకే, అలాగే కన్వర్జెన్స్ స్కీమ్ అండర్ ది మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, అంటే ఉపాధి హామీ పథకం 200 కోట్లు మన స్టేట్కి సంబంధించి. కన్స్ట్రక్షన్ ఆఫ్ పంచాయతీరాజ్ రోడ్స్ అండర్ పిఎంజీవై, ప్రధానమంత్రి గ్రామ స్వరోజ్గార్ యోజన అంటాం. పిఎంజీవై అంటే మనకి 839.19 క్రోర్స్. అదేవిధంగా పంచాయతీ రాజ్ రోడ్స్కి 360 క్రోర్స్ ఇచ్చారు ఈసారి. కాస్ట్ షేరింగ్ విత్ రైల్వేస్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ రైల్వే లైన్స్ 50%, అంటే స్టేట్ గవర్నమెంట్ 50%, సెంట్రల్ 50% లేదంటే కొత్త లైన్లు వేయడం కానీ, ట్రాక్ మరమ్మతులు కానీ ఇవన్నీ ఉంటే వాటి కోసం 150 కోట్లు. అలాగే స్మార్ట్ సిటీస్ కోసం మనకి 300 కోట్లు, అంటే కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం స్మార్ట్ సిటీస్ 300 కోట్లు కేటాయించారు. అలాగే కడప యాన్యుయిటీ ప్రాజెక్ట్స్, కడపలో కొన్ని ప్రాజెక్ట్స్ కోసం 350 కోట్లు. అలాగే పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ
100 కోట్లు కేటాయించారు. అమరావతి అనంతపురం నేషనల్ హైవే ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉంది, బట్ ఇక్కడ 100 కోట్లు కేటాయించారు. క్యాపిటల్ రీజన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ 65 కోట్లు కేటాయించారు. అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ దీంట్లో చూస్తే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అంటే పోషక విలువలు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్తో సఫర్ కాకుండా ఉమెన్కి కానీ పిల్లలకి కానీ 1250 క్రోర్స్ దీనికి కేటాయించారు. సో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అండ్ ప్లస్ 250 క్రోర్స్ ఈ రెండు కూడా మనకి ఉమెన్కి కావచ్చు పిల్లలకు కావచ్చు పోషకాహారం మనకి లేకుండా చేయడం అనమాట. దిశ 50 కోట్లు, అదేవిధంగా అదర్ స్కీమ్స్ వైఎస్ఆర్ బీమా 262 క్రోర్స్, అదేవిధంగా ట్రస్ట్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ లయర్స్కి ఎవరైతే ఫైర్ సర్వీస్ లోపు ఉన్నారో వాళ్ళకు కూడా మనకి నెలకింత ఇస్తున్నారు పెన్షన్ రూపంలో 100 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్తగా పెట్టారు, ఇది ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ చాలా ఇంపార్టెంట్, 100 కోట్లు కేటాయించారు. సో రీసర్వే ఆఫ్ ల్యాండ్ మళ్ళీ రీసర్వే చేయడం, గవర్నమెంట్ భూములు ఏమున్నాయి పురంభోగ భూములు ఏమున్నాయి వాటి కోసం 100 కోట్లు కేటాయించారు. ఓకే, సో ఇవి ప్రధానమైన కేటాయింపులు. ఓకే, మనం ఈ ఏపీ బడ్జెట్కి సంబంధించి యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన డేటాని కంప్లీట్గా మనం డిస్కస్ చేసాము. దీన్ని 2-3 సార్లు రివిజన్ చేసి చూసుకోండి, లేకపోతే నోట్స్ రాసుకోండి, సరిపోతుంది. సో చక్కగా వినండి. నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఇదే ఉంటుంది. ఈలోగా ఎగ్జామ్స్ నోటిఫికేషన్ బట్టి ఎగ్జామ్స్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక ఐడియా అయితే వస్తుంది మీకు. ఇవే పథకాలు నెక్స్ట్ ఇయర్ ఉంటాయి మళ్ళీ నవరత్నాసే. ఓకే, సో రూపాయేస్ ఎప్పుడు అకాడమీ ఎప్పుడు కూడా వెల్ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ని కోరుకుంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్ని వచ్చిన బడ్జెట్ వచ్చిన ఎకనామిక్ సర్వే కూడా ఫ్యూచర్లో రాబోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐఏఎస్ ఛానల్ని. ఇలాంటి వీడియోస్ ఎన్నో రిలీజ్ అవుతుంటాయి కాన్సెప్ట్ ఓరియంటెడ్, కానీ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మిత్రులకు చెప్పండి. సో అదేవిధంగా ఇవి ఈ చిన్న చిన్న పార్ట్స్ ఏదో బడ్జెట్ అని చెప్పి చిన్న పార్ట్స్ 10 నిమిషాలు చెప్పి వదిలేస్తాం కాదు, మొత్తం డీటెయిల్డ్ బడ్జెట్ అంతా కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఎన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైఫ్ లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇది సోషల్ ఆర్గనైజేషన్, సోషల్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. ఇది ఎడ్యుకేషన్ ఈజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీ, దీనికి గోల్. కాబట్టి అదేవిధంగా ఈ 1 year అయిన సందర్భంగా ఈ ఐఏఎస్ అకాడమీ యాన్యువల్ ఆఫర్ తీసుకొచ్చింది. చాలా చీప్ అండ్ బెస్ట్ లో ప్రైసెస్ తోటి హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. మీరు పోలవరం ప్రాజెక్ట్ చూసుకోండి, అదేవిధంగా మీరు ఎంతమంది సచివాలయం ఉన్న వీడియోస్ చూసుకోండి, యూట్యూబ్లో ఉంటాయి. హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, సోది లేకుండా టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చెప్పడం జరుగుతుంది. దిస్ ఇస్ ద స్పెషాలిటీ ఆఫ్ ఐఏఎస్ అకాడమీ. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఐఏఎస్ అకాడమీ ఛానల్ ఫర్ ఫ్యూచర్. మీకు ఎవరైనా స్టూడెంట్స్ కానీ లేదా డిగ్రీ చదువుతున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు, వాళ్ళ గైడెన్స్ ఎలా ఉండాలి అనేది ఈ ఐఏఎస్ ఎవరిని అడగవసరం లేదు. ఐఏఎస్ అకాడమీ ఇస్తుంది మీకు. టైం టు టైం వీ గైడ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.